సుఖంగా ఉన్నాడు? ఈ ప్రభుత్వం వల్ల, ఈ పరిపాలన వల్ల ఎవడు సుఖంగా ఉన్నాడు? రైతులు సుఖం లేదు. ఈ రాష్ట్రంలో రైతులకి యూరియా దొరకదు, కానీ బ్రాందీ అంటే అది మర్చిపోటాకి యూరియా దొరకలేదనేటువంటి బాధ మర్చిపోతాకి గడప గడపకి సందులు గొంతులో బ్రాందీ దొరుకుద్ది, లేదా కష్టాలు పడలేకపోతే చచ్చిపోటాకి పురుగు మందు దొరుకుద్ది తప్పితే యూరియా మాత్రం దొరకదు రైతులకి. నీ బాధ్యత లేదా అని అడుగుతున్నాను. బాధ్యత ఉండాలి కదా. ఎవడివాళ నీ తెలుగుదేశం కార్యకర్తలు సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? వాళ్ళని అడుగుతుంటేనేమో ఎమ్మెల్యేలు దోసేసుకుంటున్నారండి, వాళ్ళు సుఖంగా ఉన్నారు, మాకెక్కడండి సస్తనామని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేలను అడుగుతుంటే మంత్రులు దోసేసుకుంటున్నారండి, మాది అంత అండి కొద్దిగా అంటున్నారు. మంత్రులను అడుగుతుంటే టీవీ రోడ్ ఎవడన్నా వెళ్ళి అది పేపర్ రోడ్ వెళ్ళి మాదే ఉందండి, బాబు కొడుకు తోసేసుకుంటున్నారు, మాదే ఉంది. ఈ ప్రభుత్వం మేజర్గా ఇది మాదని చెప్పి భావిస్తున్న రెండు కులాలు. ఆ రెండు కులాలు ఎవడైతే డబ్బులు రూపాయి చెమటోటి సంపాదించిన మూటలు తెచ్చి మీకు ఎలక్షన్కి ఇచ్చారు. కమ్మరు ఎడుతున్నారు, కాపులు ఎడుతున్నారు, మా ప్రభుత్వం అంటున్నారు కదా. వీరిద్దరూ ఎడుతున్నారు. ఇవాళ డబ్బులు ఇచ్చినోడు ఎడుతున్నారు, పలకరిచ్చే దిక్కు లేక, పని వస్తే అపాయింట్మెంట్లు దొరక్క. మామూలు అప్పుడేమో ఊరూరో తిరిగారు, దేశం తిరిగారు, అమెరికా తిరిగారు, ఆఫ్రికా తిరిగారు, సందాలు పోగేసారు, డాలర్లు అన్నీ ఇవ్వండి మేము జగన్ తోసేస్తామని చెప్పని. వాళ్ళందరూ ఇవాళ పని వస్తే ఆ పొలాలు ఏమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళకి పని కావాలంటే ఇవాళ ఇంటి పన్ను మారాలంటే 25,000 రూపాయలు టీడీపీ వార్డు ఇన్ఛార్జికి, పంచాయతీ ఇన్ఛార్జికి కావాలి. కట్టందే పన్ను మారదు. ఆఖరికి బెజవాడలో పరిస్థితులు ఏంటి? ఒక్కసారి మీ వాళ్ళని అడిగితే చెప్తారు. మీకు సందాలు ఇచ్చినోడిని ఒక టీ ఇచ్చి ఏం జరుగుతుందిరా అంటే చెప్తారు. కాబట్టి ఏదన్నా మీ సావు మీరు చావండి, దోసుకు తినండి, మూటలు కట్టుకు చచ్చిపోండి, కానీ రైతులకు యూరియా ఇవ్వమని చెప్పని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేమో వైసీపీకి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేస్తేనే రైతుల సమస్యల పరిష్కారం అవుతాయి అంటున్నారు. చంద్రబాబు ఏమో రేపు సూపర్ 6 సూపర్ హిట్ అని రేపు సబ్ పెట్టారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమంటే నట్టింట్లో లేకపోతే ఇంటి ముందు దున్నపోతూ అడ్డంగా పడుకుని ఉంది, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి అంటున్నా. ముళ్ళుకారతో పొడవద్దా? మేము చేసే పని అదే. సిగ్గు ఎగ్గు లేకుండా నట్టింట్లో పేడగళ్ళు వేస్తాకి ఇంక దేనికి పనికి వస్తుంది దున్నపోతు? పేడగళ్ళు వేయటానికి తప్పితే ఎందుకు పనికిరాని దున్నపోతు ఇంట్లో అడ్డంగా మా బతుకులకి అడ్డంగా పడుకుని ఉంటే దాన్ని ముళ్ళుకార రెట్టి లేపే ప్రయత్నం మేము చేసింది అంతే, అంతకుమించి మేమేం చేయట్లేదు.